అందరికీ నమస్కారము. నా పేరు విజయ్ కుమార్. వెల్కమ్ టు స్కిల్ తెలుగు. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈరోజు వీడియోలో మనం డెన్మార్క్ సంబంధించిన గ్రీన్లాండ్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ ఛానల్ని చేయని వాళ్ళు. సో రీసెంట్గా తరచుగా ట్రంప్ మాకు గ్రీన్లాండ్ ఖచ్చితంగా మాకు కావాలి, మేము దీన్ని స్వాధీనం చేసుకుంటాము, సో మాకు ఇవ్వాలని డెన్మార్క్ దేశాన్ని వీళ్ళు అడుగుతున్నారు. సో దీని గురించి మనం ప్రజెంట్ ఎక్కువగా న్యూస్లో ఉంది కాబట్టి దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచ పటంలో వరల్డ్ మ్యాప్లో గ్రీన్లాండ్ ఇక్కడ కలిగి ఉంది, సో అమెరికా ఇక్కడ కలిగి ఉంటుంది. సో ఈ గ్రీన్లాండ్ అనేది ఏ దేశానికి సంబంధించిందంటే డెన్మార్క్ దేశానికి సంబంధించింది. సో డెన్మార్క్ దేశానికి సంబంధించింది. సో ఇక్కడ చైనా దేశం ఇక్కడ అమెరికా ఎక్కడ ఉందంటే గ్రీన్లాండ్ ఇక్కడ ఉంటే అమెరికా ఏమో ఇక్కడ కలిగి ఉంటుంది. రీసెంట్గా మీ అందరికీ తెలిసిందే, సౌత్ అమెరికాలో ఏదైతే వెనిజులా దేశం ఉందో ఆ దేశం యొక్క అధ్యక్షుడిని అరెస్ట్ చేసి బేడీలతోటి అమెరికాకు తీసుకురావడం జరిగింది. ఎందుకు తీసుకొచ్చారంటే ఏవైతే డ్రగ్స్ ఉంటాయో ఆ డ్రగ్స్ అనేది ఈ వెనిజులా దేశం నుంచి అమెరికా సప్లై చేస్తున్నారు కాబట్టి అందులో ఈ అధ్యక్షుడి యొక్క ప్రమేయం ఉందని అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ఇతన్ని అరెస్ట్ చేసి అమెరికాకు తరలించడం జరిగింది. అయితే ఇక్కడ చాలామందికి తెలిసిందే అసలు ఎందుకు అరెస్ట్ చేశాడంటే వెనిజులా దేశంలో భారీగా ఆయిల్ రిజర్వ్ కలిగి ఉంది. సో ఆ ఆయిల్ రిజర్వ్ కోసము ట్రంప్ ఇతన్ని అరెస్ట్ చేసి తరలించడం జరిగింది అనేది ఇక్కడ చెప్పవచ్చు. సో ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఆయిల్ రిజర్వ్ కోసము డైరెక్ట్గా చెప్పాలంటే ఆయిల్ రిజర్వ్ కోసము ఇతను ఇండైరెక్ట్గా డ్రగ్ సప్లై అనే పేరుతోటి ఇక్కడ ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను అరెస్ట్ చేసిన తర్వాత నేను 8 యుద్ధాలను ఆపాను, అలా ఇండియా పాకిస్తాన్ యుద్ధం కూడా నేనే ఆపాను. ఇప్పుడు ప్రజెంట్ బార్డర్ ఆఫ్ పీస్ అని ఒకటి రీసెంట్గా గాజా పైన కూడా జరుగుతుంది. సో ఇవన్నీ నేను చేశానని తరచుగా చెప్తున్నాడు ఈ ట్రంప్. బట్ ప్రజెంట్ ఇప్పుడు ఏం నడుస్తుందంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో దావోస్ మీటింగ్ నడుస్తుంది. ఆ మీటింగ్లో గ్రీన్లాండ్ పైన డొనాల్డ్ ట్రంప్ ఒక అల్టిమేటం అని ఇక్కడ జారీ చేయడం జరిగింది. అదేమిటంటే గ్రీన్లాండ్ మా భూభాగము, దాన్ని మేము కావాలనుకుంటున్నాము, కానీ దానిని స్వాధీనం చేసేందుకు మా బలం అనేది ఇక్కడ ఉపయోగించాం. అంటే ఇక్కడ ట్రంప్ ఎలాంటి సైనిక చర్యలు ఇక్కడ మేము ఉపయోగించము, మీరు మాకు హ్యాపీగా ఇస్తే మేము అభినందిస్తాము, ఒకవేళ కనుక మీరు ఇవ్వరంటే సో దాన్ని మేము గుర్తించుకుంటామని రీసెంట్గా ట్రంప్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఒక విషయం చెప్పాలి, 2వ ప్రపంచ యుద్ధం సమయంలో సెకండ్ వరల్డ్ వార్ టైంలో జర్మనీ దేశం యొక్క ఆధీనంలో ఈ గ్రీన్లాండ్ 6 అవర్స్ 6 గంటల పాటు ఈ 2వ ప్రపంచ యుద్ధం సమయంలో 6 గంటల పాటు జర్మనీ యొక్క ఆధీనంలో ఈ డెన్మార్క్ సంబంధించిన డెన్మార్క్ అనేది ఇక్కడ వెళ్ళిందని చెప్పవచ్చు. అయితే 2వ ప్రపంచ యుద్ధ సమయంలో 6 గంటల పాటు జర్మనీ అధీనంలోకి డెన్మార్క్ అనేది ఇక్కడ వెళ్ళింది ఆ టైంలో. అయితే ఆ టైంలో అమెరికా డెన్మార్క్ ఇక్కడ అమెరికా దేశము డెన్మార్క్ చాలా వరకు సాయం చేసి ఎంతో కష్టంతో ఎంతో ఎక్స్పెండిచర్ తోటి చాలామంది బలగాలతోటి డెన్మార్క్ కోసము, అది కూడా డెన్మార్క్ కోసము చాలా వరకు ఇక్కడ సాయం చేయడం జరిగింది. సో 2వ ప్రపంచ యుద్ధం సమయంలో 6 గంటల పాటు జర్మనీ దేశం యొక్క ఆధీనంలో డెన్మార్క్ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆ డెన్మార్క్ వెళ్ళిపోయింది కదా, దాని నుంచి బయటపడడం కోసము ఇక్కడ అమెరికా అనేది ఇక్కడ సాయం చేయడం జరిగింది. సో ఆ సాయం చేశారు కదా, సో ఆ సహాయానికి కృతజ్ఞత భావంతో ఇక్కడ డెన్మార్క్ దేశంలో ఉన్న ఏదైతే గ్రీన్లాండ్ ఉంటుందో ఆ గ్రీన్లాండ్లో ఒక బేస్ ఏర్పాటుకు అమెరికాకు ఓకే చెప్పడం జరిగింది. అలా ప్రజెంట్ ఇప్పుడు గ్రీన్లాండ్లో ఒక బేస్ అనేది అమెరికా సంబంధించి కలిగి ఉంది. అయితే ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడు, మాకు ఖచ్చితంగా ఈ డెన్మార్క్ అనేది మాకు ఈ గ్రీన్లాండ్ అనేది ఖచ్చితంగా కావాలి. ఆనాడు మేము 2వ ప్రపంచ యుద్ధం సమయంలో మేము మీకు
ఈ గ్రీన్లాండ్ కోసం అంటే డెన్మార్క్ దేశానికి సంబంధించిన ఈ గ్రీన్లాండ్ కోసం మేము ఎంతో కష్టపడి మా బలగాన్ని యూజ్ చేసి జర్మనీ నుంచి అతి కష్టం మీద బయటకు తెచ్చి మీకు ఇవ్వడం జరిగింది. ఆ రోజు మీకు ఇవ్వడం అనేది మేము తప్పు చేశాము. బట్ ఇప్పుడు మాకు కావాలి. ఎందుకు కావాలి అంటే మాకు ఫ్యూచర్లో ఇక్కడ చైనా దేశంతో రష్యా దేశంతో స్ట్రాటజిక్ పరంగా మాకు ముప్పు అనేది ఇక్కడ కలిగి ఉంది. సో ఇప్పుడు మాకు ఖచ్చితంగా కావాలని ట్రంప్ అంటున్నాడు. సో ఎప్పుడైతే ఇలా అన్నాడో యూరోప్ దేశాల్లో ఉన్న యూకే కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, డెన్మార్క్ కావచ్చు, వివిధ దేశాలు ట్రంప్ యొక్క నిర్ణయం పైన వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది, అంటే అపోజ్ చేయడం జరిగింది. అలా యూరోప్ సరైన దిశలో వెళ్ళడం లేదు అని యూరోప్ దేశాలైన వాటిపైన టారిఫ్లు అంటే సుంకాలు అనేది ఇక్కడ విధించడం జరిగింది. సో యూరోప్ దేశానికి సంబంధించిన ఫ్రాన్స్ కావచ్చు, అండ్ అలాగే కెనడా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, అండ్ అలాగే యూరోప్లో వివిధ దేశాలు కావచ్చు, వాళ్ళంతా కలిసికట్టుగా ట్రంప్ యొక్క ఎత్తుగడలకు ముగింపు పలకాలని ఇలా మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి రీసెంట్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ గ్రేట్ దావోస్ మీటింగ్లో. సో అలా ఎప్పుడైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందో గ్రీన్లాండ్ స్వాధీనానికి బలప్రయోగం ఇక్కడ మేము చేయను. ఎవరు? ట్రంప్ అన్నారు. ఎందుకు అన్నాడంటే ఎప్పుడైతే యూరోప్ కంట్రీస్ అంతా కలిసికట్టుగా ఎప్పుడైతే ట్రంప్ని ఎగనెస్ట్గా ఎప్పుడైతే వెళ్ళారో ఈవెన్ ఈ ట్రంప్ అతను టారిఫ్లు అంటే బేసిక్గా సుంకాలు విధించినా కూడా వీళ్ళు లెక్క చేయలేదు ఈ యూరోప్ వాళ్ళు. సో అదొకటి. అండ్ అలాగే ఇక్కడ రష్యా దేశానికి సంబంధించిన అధ్యక్షుడు రష్యా దేశానికి సంబంధించిన అధ్యక్షుడు పుతిన్ కూడా మాకు ఆ గ్రీన్లాండ్తో సంబంధం లేదు, అసలు ఆ వ్యవహారం అనేది మాకు సంబంధమే లేదు, మాకు అవసరం కూడా లేదని ఇక్కడ పుతిన్ చెప్పడం జరిగింది. ఎందుకంటే రష్యా దేశానికి సంబంధించిన ఈ ఏదైతే అలాస్కా ప్రాంతం ఉందో ఈ అలాస్కా ప్రాంతము $7.5 మిలియన్స్ మేము ఆనాడే మేము అమెరికాకి ఇచ్చినాము, ఇంకా మాకెందుకు ఈ గ్రీన్లాండ్ అని ఇక్కడ డైరెక్ట్గా పుతిన్ ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇటు పుతిన్ అండ్ అలాగే అటు యూరోపియన్ దేశాలు అంతా మిత్ర దేశాలంతా కలిసి ఒక ఎగనెస్ట్గా ఎప్పుడైతే రావడం జరిగిందో నేను ఇక్కడ ఎలాంటి బల ప్రయోగాలు చేయను, అండ్ అలాగే ఏదైతే యూరోప్ పైన ఏదైతే మేము సుంకాలు విధిస్తామని చెప్పడం జరిగిందో దాన్ని కూడా మేము ఇక్కడ వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. అంటే గ్రీన్లాండ్ విషయంలో యూరోప్ దేశాలపైన సుంకాలు ఉండవని ఇక్కడ ప్రకటన చేయడం జరిగింది. సో ఈ విధంగా అమెరికా ఈ గ్రీన్లాండ్ కోసము ఏవైతే యూరోప్ దేశాలు కావచ్చు అండ్ అలాగే ఇతర దేశాలపైన చాలా వరకు థ్రెటనింగ్ కూడా చేయడం జరిగింది. సో ప్రజెంట్ మాత్రము యూరోప్ ఏదైతే ఇప్పుడు కలిసికట్టుగా ఏదైతే రావడం జరిగిందో వాళ్ళపైన విధిస్తానని ఏదైతే చెప్పడం జరిగిందో ఆ టారిఫ్ అనేది సో వెనక్కి తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే ఫ్యూచర్లో ఒకవేళ కనుక ఈ డెన్మార్క్ కనుక నిజంగా కావాలి కనుక ఉంటే మాత్రము ఖచ్చితంగా ట్రంప్ సో బలప్రయోగం కాకుండా పైసలతోటి మనీతోటి ఏదైనా ఫోర్స్ఫుల్గా చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ వీడియో సంబంధించింది. సో చూడాలి ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది. సో దయచేసి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్.